ఫోన్ ఎత్తరేంటండి? ఆపరేషన్ చారులత ఆఖరి స్టేజ్. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఇక నుండి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. రాజు నన్ను అన్ఫాలో చేశాడే. ఫోన్ చేసిన లిఫ్ట్ కూడా చేయట్లేదు. మెసేజ్ పెట్టలేదండి. అదే చేశారు కొద్దిగా అయితే. థ్యాంక్ యూ. ఇదేనా రాజు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఎవరితో మాట్లాడుతున్నావే? రాజే ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావే? కూర్చో. నీకు ఎవరు పిచ్చి పట్టిందా? ఏమవుతుంది నీకు? ఎవరిని చూసినా రాజులాగా కనిపిస్తున్నారు నాకు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఇంకా రాలేదండి. చూస్తా ఉండండి, వస్తుంది. రాజు ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నావు? సార్, ఈ అమ్మాయి మీకు కనబడుతుందా? నీకు పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. నీ ప్రేమలో నేను పిచ్చోళ్ళని పెంచారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనబడుతున్నావు తెలుసా. పొద్దున నువ్వు అనుకుని పూజారికి పువ్విచ్చొచ్చాను. నాకు కూడా సేమ్. ట్రాఫిక్ పోలీస్ ని చూస్తే నువ్వే కనిపించావు. అవునా? ఆ, వద్దు, ఇది ఇక్కడతో ఆపేద్దాం చాలు. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు ప్లీజ్. ఏమైంది? ఎందుకు? మీ నాన్న ఎరిబాబుతో నీకు సంబంధం మాట్లాడుతున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఆ? ఈ విషయం తెలియక నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపించారు. నేను, నా భార్య చారు, నా పిల్లలు ఏకతో తీయించారు. అక్కడ ఉన్నాను నేను. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది. అక్కడ యూటర్న్ లేదు. నేను చెప్పేది విను రాజు. పర్లేదులే. నువ్వు ఎరిబాబుని చేసుకుంటావో సత్యబాబుని చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు నాకు ఇచ్చిన ఈ 512 GB మెమరీస్ చాలు. గడ్డం పెంచుకొని అర్జిత్ సింగ్ 7 పాటలు వింటూ నేను మేనేజ్ చేసుకుంటాను. ఇప్పుడు నీ మాటలే కానీ నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోవా? మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చాలు. ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? అక్కడ అయ్యో, మోయ అంకుల్, సారీ భూపతిరాజు గారు. తనేదో ప్రసాదం కావాలంటే పులియాక. రాజు, ఇటు చూడు. నా కళ్ళల్లో చూసి చెప్పు, నువ్వు నా కూతుర్ని ప్రేమించట్లేదని. ప్రేమించట్లేదు. ఇటు రాజు, ఇటు. ప్రేమించట్లేదు. ఆ? ఇది ప్రేమించట్లేదు. సూటిగా చూడలేకపోతున్నాం కదూ. మీరెంత ప్రేమించుకున్నాక నేనే ఎర్రిబాబును డొర్రుబాబుని ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావయ్యా? మోయా చెప్పేసావా? ఇది చెప్దామని ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, నా కూతురు చారులతని పెళ్లి చేసుకుంటావా? మోయా, నువ్వు నాకు అల్లుడుగా వస్తే నాకున్న భారం మొత్తం దించేసినట్టు అయిపోతాయా? మోయా, మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. బాధ్యత, మీ బాధ్యత బరువు మొత్తం ఇటు ఎట్టేంటి చెప్తాను. ఇటు ఎట్టేంటి? అది బాధ్యతను ఒక్క మాటలో చూడు, నచ్చేసావయ్యా. ఇక మీ ఇద్దరు పెళ్లి చేస్తాను చూడు. ఈ భూపతిరాజు కూతురు పెళ్లి అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు గుర్తుండిపోయేలా చేస్తాను. నాకు నచ్చింది నాకు తక్కువ లేదంటే నాతో సంబంధం ఖాయం చేసుకొని ఆడికి ఎవరితో ఎలా చేస్తావా? అసలు ఎవడ్రా ఈ రాసు? అత్తయ్యా, ఏంటి రాజు, ఏంటి గెటప్? మన పెద్దపాలెం అంబారి భూపతిరాజు గారు లేరు? వాళ్ళ ఏకైక పుత్రిక చారులతతో మన పెళ్లి ఫిక్స్ అయింది అత్తయ్య. ఏం చెప్పమంటావు అత్తయ్య, పెళ్లికి మా మామయ్య సరదాగా WWF బెల్ట్ లాంటి 3 కిలోల బంగారు వడ్డానం చేయించాడు. దీని బరువుకి నడుం నొప్పి వచ్చేస్తుంది.
గుమాస్తా ఆ. వెడ్డింగ్ కార్డ్ వస్తున్నా. వెడ్డింగ్ కార్డ్ అనేది చీప్ వెడ్డింగ్స్ లో వాడతారు. మన బుజ్జిబాబు పెళ్ళిలో కూడా చూశాను. ఈ 100 crore పైనంతా వెడ్డింగ్ బాక్స్ అత్తయ్య కలు తెప్పించు. అదే బాక్స్ తెప్పించు. చెప్పానా మొదటి వెడ్డింగ్ కార్డు మీ ఇంటికేనని. వెళ్ళొస్తానే. మ్యూజిక్. వారం వరకు ఇక తినలేరంట. రాజుగారితో రాణి చేరగా చేడు తరములకి గురుతుండే వైభోగమే ఇరుచుగా. ఇతరులగా ఏడు జనమలకి నిలిచుండే కళ్యాణ భీమవరం బాలమా బాగా బీచ్ పోదమా మీద మీద. అయ్యో అప్పుడే పడుకున్నా. డిస్టర్బ్ చేస్తాను. ఏం లేదు రాజు గారు, ఈ కవర్ మావయ్య మీకు ఇమ్మన్నారట. కవరా? హనీమూన్ టికెట్లా? కావచ్చు. సరే నేను చూసుకుంటాను కానీ మళ్ళీ ఎవడన్నా వచ్చి రాత్రి తనుక్కొట్టాడంటే చెప్తున్నా. ఎలా రాజుగారు అల్లుడు గారు చాలా సంతోషం. మీరు మా ఇంటికి అల్లుడుగా రావడం ఆ కొండలమ్మ తల్లి ఇచ్చిన వరం. కొద్ది కాలంగా మీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను, కానీ మీ ఎదురుపడి చెప్పలేక ఇలా ఉత్తరం రాస్తున్నాను. అల్లుడు గారు, మీకు అంతా తెలుసు, మనకి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ రొయ్యల చెరువులు, ఈ
గుండాట ప్యాకాట అన్ని డేరింగ్ బిజినెస్లే. గత కొద్ది కాలంగా కాస్త ఎక్కువ డేరింగ్ చేసేయడం వల్ల చాలా నష్టపోయాడు. అప్పులు పాలైపోయాడు. అప్పులన్నీ తీర్చడానికి ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు. నా భర్త 18 ఏళ్ల వయసు నుండే కైని తింటూ ఉండేవారు. దీని ప్రభావం మా జీవితం ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. ఆయనకి క్యాన్సర్ అనే ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది. మా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరే. భవిష్యత్తులో మా గతి ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నిద్రపోనియడం లేదు. కైని మా జీవితాలని నాశనం చేసింది. కైని గుట్కా పాన్ మసాలా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నేడే పొగాకును మానేయండి. సహాయం కోసం 1-800-112-356 కాల్ చేయండి. పరిశోధనలో పొగ త్రాగడం మానేసిన 20 నిమిషాలలో మీ రక్త ప్రసరణ మామూలు స్థితికి వస్తుంది. అలా కొద్ది రోజుల్లో మీ శరీరంలో ఉన్న నికోటిన్ స్థాయి తగ్గిపోతుంది. 12 నెలల్లో గుండెపోటు బాధ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు పొగ త్రాగడం వల్ల మీకు గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు. వీడి సిగరెట్ ప్రాణాలను హరిస్తుంది. ఈ రోజే తంబాకును మానండి. సహాయం కోసం 1-800-112-356 కాల్ చేయండి. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మాయా మాయా ఎక్కడున్నారు అందరూ? మాయా ప్రాంక్ వీడియోనా? కెమెరా ఎక్కడ పెట్టారు? ఇక్కడేనా? హలో, కనబడుతున్నారా? చూసుకోండి. లెటర్ చదివేశాను మామయ్య, పూర్తిగా నమ్మేశాను. పక్కరా చూసుకోండి కెమెరాల్లో. పక్కరా ఇదిగోండి, నేను 3 దాకా లెక్కెడతాను. 3 లెక్కెట్టే లోపల మీరు నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే నాకు కోపం వచ్చేస్తా. చెప్తున్నా. 1 2 3. ఎవరు మీరు? బ్యాంక్ మేనేజర్. మాకు లోన్ లేవద్దులండి, నేను వేరే పనిలో ఉన్నాను. లోన్ ఇవ్వడానికి రాలేదు, ఇచ్చిన లోన్ తీసుకోవడానికి వచ్చాం. ఎవరికి ఇచ్చారు? మీ మాయ గారి బిజినెస్ కోసం ఆస్తులని తాకట్టు పెట్టి కోట్లు మా దగ్గర అప్పు తీసుకున్నాడు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. పెళ్లి కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టారు. ఎప్పుడు తీరుస్తారు? ఇది అబ్బాయి, మీ మావయ్య షాపింగ్ కాంప్లెక్స్ తాకట్టు పెట్టి నా దగ్గర 2 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు ఇస్తా? నా దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. రేలు చీరలు తెప్పేసి పెళ్లి అయిన తర్వాత మా ఆవిడ పొరమాయిస్తారన్నాడు. ఎక్కడ ఉన్నారు? మీరు కూడా కలిసినారా? ఎంత న్యాచురల్ గా చేస్తున్నారా? తేజ్ ఆర్టిస్ట్ లా మీరు బాగా చేస్తున్నారా? కానీ నేను కూడా చాలా ప్రాంకులు చేశాను. ఇంకా లాగొద్దు, మా మావయ్య వచ్చేమనండి. డబ్బులు ఎడుతోకొస్తే మా ఆయన రమ్మనమంటాడేంటి? ఇంకా చాలా. రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు ఇది ప్రాంక్ కాదు, వాళ్ళు చెప్పేది నిజం. మీ మావయ్యకు ఊరంతా అప్పులేనట. రాత్రికి రాత్రి మీ మావయ్య చెప్పట మనం మోసపోయాం. రాజుగారు పురుగుల మందా? ఓ వాటర్ ఒక్క నిమిషం. చూడండి, మీరు మర్యాదగా లోన్ రీపే చేయకపోతే మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంట్రా లీగల్ అంటున్నారు? ఏదో సైలెంట్ గా ఉన్నాను, మీద మీదకి ఎక్కేస్తున్నాను ఏంట్రా? నాకు మా మామయ్యకి ఏ సంబంధం లేదా? ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏంటది? పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీ మామయ్య గారు లేని పక్షంలో